మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా మా ఎమ్మెల్యే గారికి సమస్య చెప్పుకోవడానికి కూడా మాకు అపాయింట్మెంట్ లేదు. మా బాధ మామూలుగా లేదు. ల్యాండ్ పూర్వకంగా మాకు ఇంతవరకు ఫ్లాట్ అలాట్మెంట్ చేయట్లేదు. నా పేరు దాసరి నాగరాజు. ఉండవల్లి గ్రామంలోని దేవుడి మాన్యం కౌలుదారి రైతుని నేను. ఉండవల్లిలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం మా తాతల కాలం నుండి కౌలుకు చేస్తున్నాం. 70-80 సంవత్సరాల మట్టి కౌలుదారిగా జీవనం సాగిస్తూ మా తాతలు మా తండ్రులు మేము చేస్తుంటే ఎండోమెంట్లో కలిపి మా కౌలు రైతుల్ని పరిగణలోకి తీసుకోకుండా మీకు ఏమి హక్కులు లేవు, మీరేమీ లేవు అని కుక్కలైన్లు పెట్టి తోసేస్తామని ఆందోళన చేస్తున్నారు. మేమేమంటున్నాం, రాజధానికి వ్యతిరేకత కాదు, కానీ మేము దీని మీదే జీవనోపాధి పొందుతున్నాం. మేము కుటుంబాలన్నీ ఈ దేవుడు మాన్యం మీదే బతుకుతున్నాయి. అందరూ చిన్న సన్నకారు రైతులు అంతా కౌలుదారులు చేసుకుంటూ భూమి కానీ కనీసం సౌకర్యమైన ఇల్లు కూడా లేని రైతులు ఉన్నారు. దీన్ని పరిగణలో తీసుకుని మాకు కూడా జీవనోపాధి ఏదో ఒకటి కల్పించమని కోరుతున్నాం. ఆయన ఏ మాత్రం కనికరంగా లేకుండా మిమ్మల్ని కుక్కలైన్లతో తోసేస్తాము, మీకేం అధికారం లేదు, మీరేం చేస్తారో చేసుకోండి అని అడుగుతున్నారు. మేము ఎట్టి పరిషత్తులో ఖాళీ చేయడానికి సిద్ధంగా లేము అని మేము వ్యతిరేకత కాదు, మేమేమి రాజధానికి వ్యతిరేకత కాదు, మేము అనుకూలమే. కానీ మా సమస్యని సున్నంగా పరిశీలించి మాకు కూడా జీవనోపాధి కల్పించి మాకు న్యాయం చేస్తారని కోరుతూ అందరినీ కోరుతున్నాం. ఆయన ఎటువంటి అధికారులు కానీ ఈ ఉండవల్లిలోనే సీఎం గారు ఉన్నారు, ఈ ఉండవల్లిలోనే లోకేష్ గారు ఉన్నారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. ఆయన అపాయింట్మెంట్ కోరితే ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఎవరో నిరాకరిస్తున్నారు. మేము మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా మా ఎమ్మెల్యే గారికి సమస్య చెప్పుకోవడానికి కూడా మాకు అపాయింట్మెంట్ లేదు. మా బాధ మామూలుగా లేదు. మేము రోజు అక్కడే కాపలాలు కాసుకోవాల్సి వస్తుంది. మా వేరే పనులు, జీవనోపాధి పనులు కూడా మానేసి ఇదే పని మీద కూర్చోవాల్సి వస్తుంది. మమ్మల్ని మా అందు దయించి మా సమస్యలు తీర్చాలని కోరుచున్నాము. మా సమస్యలను తీర్చి మాకు న్యాయం చేయాలని, మా జీవనోపాధి కల్పించాలని కోరుచు సెలవు. శ్రీనివాసరావు, ఉండవల్లి గ్రామము మాది. 2018లో కొండవీడి వాగు పంపులు ఇరిగేషన్ కింద 21 ఇళ్ళు తీసేశారండి. దాని నిమిత్తము మాకు ఒక బాండ్ ఇచ్చారు. 194 సర్వే నెంబర్ ఉండవల్లిలో ప్లాట్లు ఇస్తామని చెప్పేసి లాటరీ తీసి విజయవాడ సిఆర్డీ ఆఫీస్లో లాటరీ తీసి ప్లాట్లు అలాట్మెంట్ చేశారండి. ఆ కాగితం ఇచ్చారు, అక్కడ లాటరీ తీశారు, అక్కడ పెట్టారు. అంతేగాని ల్యాండ్ పూర్వకంగా మాకు ఇంతవరకు ప్లాట్లు అలాట్మెంట్ చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు సంవత్సరం నుంచి మేము సిఆర్డీ ఆఫీసులు నడుపుతున్నాము. సంబంధం మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి 2025 మినిస్టర్ గారిని ఫిబ్రవరిలో కలిశారు. మా వాళ్ళు 21 మంది ఆడవాళ్ళు. 3 నెలలు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు, ఇంతవరకు సాల్వ్ అవ్వాల. ఇవాళ గ్రామ సభ పెడితే గ్రామ సభ ముఖంగా కమిషనర్ గారికి కూడా తెలియపరిచాము. ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మీ ప్లాట్ అలాట్ చేస్తూ ఉన్నారు. అదొకటి. ఇంకోటి పోతే ఆ కొండవీడి వాగు పంప్ హౌస్ అనుకొని మాది 5/1 సర్వే నెంబర్లో 163 సెంట్ల పొలం ఉందండి మాకు. దాన్ని ఏం చేశారంటే 2016లో ప్రొబిటెడ్ లిస్టులో పెట్టారు. దేని నిమిత్తం పెట్టారో మాకు తెలియదు. ఆ మనోవ్యాధితో మా అమ్మగారు 2019లో చనిపోయారు. ఆ తర్వాత 2021లో మా అన్నయ్య గారు కూడా చనిపోయారు, మా పెద్ద అన్నయ్య గారు కూడా చనిపోయారు. మేమేంటంటే అప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్లో తిరుగుతున్నాం. మాది ప్రొబిటెడ్ లిస్టులో తీసేయండి, మాకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పసుపు కుంకాల కింద ఇచ్చున్నాము, మేము వారసులు 7 ఉన్నామండి, మా ఆరోగ్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ ప్రొబిటెడ్ లిస్టులోంచి తీసేసి మాకు రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పిస్తే మేము వారసత్వ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. ఆల్రెడీ మీరు స్టీల్ బ్రిడ్జ్ ఇప్పుడు కొండవీడి వాగు పంప్ హౌస్ కింద 28 ఇళ్ళు తీసేశారు. ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ నిమిత్తం మా పొలంలోంచి రోడ్డుకి అడిగారు. అయినా కూడా మేము వెనకడికి వేయాల. రాజధాని నిమిత్తం మీరు అడిగారు. సిఆర్డీ డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి మా దగ్గరికి అడిగారు, ఇలా రోడ్డు నిమిత్తం మీ స్థలం కావాలంటే మేము ఆనందంగా ఇచ్చామండి. ఒకటే షరతు పెట్టాము, మీరు రోడ్డు నిమిత్తం ఎంత తీసుకుంటారో తీసుకొని మిగతా ఉన్న స్థలాన్ని మాకు రిజిస్ట్రేషన్ నిమిత్తం పర్మిషన్ ఇప్పించమని అడుగుతున్నాం. జనవరి 5వ తారీఖు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో అర్జీ పెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఫైలు కలెక్టర్ గారి ఆఫీస్లో ఉంది, కానీ దాని నుంచి ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయించుకొని మాకు ఎటువంటి రాతపూర్వకంగా లెటర్ లేదు. ఒక లెటర్ ఇచ్చారు. మీ దాని నిమిత్తం ఏంటంటే ఎంఆర్ఓ గారు వచ్చి మా పొలం సైట్లో చూశారు, అంతా వెరిఫై చేశారు. ఎంఆర్ఓ గారు వచ్చేసి పై అధికారులకు పంపించారు. తెనాలి ఆర్డీఓ గారు కదండి,
సబ్ కలెక్టర్ గారు, తెనాలి సబ్ కలెక్టర్ గారు ఆఫీస్ గారి నుంచి మాకు ఫోన్ చేశారు. ఏమంటే మీరు 22 ఏళ్ళ నుంచి మీ పొలం ఉంది కదా, రిజిస్ట్రేషన్ నిమిత్తం పెట్టుకున్నారు అంటే పెట్టుకున్నాం సార్ అని చెప్పి అన్నాము. సరే ఇక్కడ నుంచి మీ కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తామని చెప్పని దాదాపు 5వ తారీఖు 5వ నెలలో మాకు ఫోన్ చేశారండి. ఈ రోజు వరకు కూడా మీ 22 ఏళ్ళని తీసేస్తామని చెప్పి ఇంతవరకు ఎవరు మాకు ఫోన్ చేయలేదు, సమాధానం లేదు. ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనేది మాకు తెలియదు. ఈరోజు ఏదో ఇప్పుడు ఉండవెల్లో గ్రామ సభ పెట్టారని చెప్పేసి సిఆర్డీ కమిషనర్ గారిని డిప్యూటీ కలెక్టర్ గారిని కలిసి మా ప్రాబ్లం సాల్వ్ చేయమని లెటర్ ఇచ్చాము. తక్కలపాటి సాంబశివారెడ్డి అండి, ఉండవల్లి మాది ఊరు. మాకు కొంత పొలం ఉంది, కొండవీటి వాగమ్మటే ఉంది, లోపల సీడ్ యాక్సెస్ రోడ్డు అమ్మటే కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ భూమి ఇవ్వాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో తాతల నుంచి వచ్చిన పొలం మేము కష్టపడి దాచిపెట్టుకున్నాం అమ్ముకోలేక. ఇప్పుడు ఈ రోడ్డు గురించి మమ్మల్ని ఇబ్బంది పడితే మరి మేమేం చేయాలో, మీరు ఎక్కడ ప్లాట్లు ఇస్తారో ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఇంత మటుకు ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన గతంలో ఇచ్చిన ఏ దిక్కు లేదు అసలు. ఇక ఇవన్నీ తీసుకొని మాకు ఉపయోగం లేదు. మరి ఆరోగ్యం దెబ్బతింటుంది, ఏ ఉపాధిగా లేదు. మరి భూములు ఇచ్చినాడు ఎక్కడో ఇస్తారు మీరు ప్లాట్లు, మాకు ఎట్లా ఉపయోగం అది? ఏదో తెలియని వాళ్ళ దగ్గర. అందుకే ఇక్కడే ఏదో ఒకటి జరుపుకుంటా మేమే డెవలప్ చేసుకుందామని, పండించుకోనా గేదెలను పెట్టుకోనా బతుకుదామని అనుకుంటున్నాం. సీఎం గారికి ఒకటే మీరు వచ్చి రైతులను సంప్రదించి రైతుల భవిష్యత్తు గురించి, ఊరి భవిష్యత్తు గురించి మాట్లాడి మమ్మల్ని నమ్మకంగా చెబితే రైతులు ఇష్టపడి ఇస్తారండి. బలవంతంగా లాక్కుంటే ఎవరు ఈరండి. అదండి మీకు విన్నవించేది. నేను నా పేరు శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి. నాకు ఉండవల్లి సర్వే నెంబర్ 167లో 35 సెంటు మాత్రమే ఉంది. అది 1950-52లో మా అమ్మకి పసుపుగా ఇచ్చింది పొలం. అది దాంట్లో 35 సెంట్లో నేను, నా భార్య, నా పిల్లలు ముగ్గురు బతకాలి. దయచేసి ఉండవల్లి గ్రామాన్ని పూలింగ్ నుంచి మినహాయించవలసిందిగా కోరుతున్నాను.